ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే, మరి ముఖ్యముగా 6వ వచనం 10వ వచనాన్ని ఈ సమయంలో మనం ధ్యానించుకుందాము. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము సెలవిచ్చుచున్నది. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు దృష్టికి తగ్గించుకునేటువంటి స్వభావము కానీ మనము కలిగి ఉన్నట్లయితే ప్రభు మనల్ని నిశ్చయముగా హెచ్చిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సెలవిస్తున్నాడు కదా, సమస్తము నా వలనే కలిగిందని. ఆయన కృప లేకుండా, ఆయన సహాయం లేకుండా మనం ఏం చేయలేం. కాబట్టి ప్రభువా, నీ చిత్తమే, నీ కృపే, నీ దయే, నన్ను మీరు జ్ఞాపకం చేసుకునేందుకు వందనాలు అని కృతజ్ఞతలు చెల్లించినటువంటి వారమైతే, కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారమైతే, మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే నిశ్చయముగా హెచ్చింపబడతాం. ఆయన అహంకారులను ఎదిరించేవాడని గుర్తుంచుకుందాం. అహంకార దృష్టి కలిగి, అహంకార జీవితముతో నేను సాధిస్తాను, నేను సాధించగలను, నా వలనే సమస్తము కలుగుతుంది, నా ద్వారానే ఇవన్నీ కూడా అని మాట్లాడినట్లయితే నిశ్చయముగా ఆయన మీకు విరోధి అని గుర్తుంచుకొనండి. ఆయన నిశ్చయముగా మిమ్మల్ని ఎదిరించి నిలబడతాడు. ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన ప్రభువు దీనత్వమును ధరించుకున్నాడు. ఆయన దయాళుడు, ఆయన కృపగలవాడు, ఆయన సత్యవంతుడు, ఆయన సర్వాధికారి. ఆయనకు అసాధ్యమైనది భూమి మీద ఏదీ లేదు. సమస్తము ఆయన ద్వారానే కలిగింది అని లేఖనం సెలవిస్తుంది. సమస్తము ఆయన ద్వారానే కలిగింది, సమస్తము ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. కానీ తన పిల్లల యొక్క ఆశలను నిజముగా ఆయన వ్యతిరేకించే దేవుడు కాదు. ఆయన చిత్త ప్రకారమైనటువంటి కార్యాలు ఎదురు చూస్తూ, ఆయన చిత్త ప్రకారమైనటువంటి విషయాలపై ఆశ కలిగి ఎదురు చూచేటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు ఖచ్చితంగా కృపను అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థించేటువంటి ప్రార్థన ఆయన చిత్తానుసారమై ఉండాలి. మనం జీవించేటువంటి జీవితం ఆయన చిత్తానుసారమై ఉండాలి. అప్పుడే మనం ప్రభు దృష్టిలో హెచ్చింపబడతామని గుర్తుంచుకుందాం. మనల్ని మనం తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతాం. దేవుని కృప, దేవుని సహాయము పొందుకున్నటువంటి మనము హెచ్చింపబడే కొలది దేవుని యొక్క పిల్లలుగా తగ్గించుకుంటూ మనకి మనము తగ్గింపు స్వభావం కలిగి జీవించాలి. మరి తన శిష్యులకు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగానే నేర్పించారు. ఎవరు గొప్పవారై ఉండాలనుకుంటున్నారో వారు పరిచర్య చేసే వాళ్ళగా, పరిచారము చేసేటువంటి వారిగా ఉండాలి అని ప్రభువు తెలియజేశారు. తన శిష్యులతో మరి ఆయన జీవించినటువంటి దినాలు, వీటన్నిటిని మనం గమనించినట్లయితే తనను తాను తగ్గించుకుంటేనే ప్రభు ప్రతి ఒక్కరికి కూడా సాదృశ్యంగా జీవించి చూపించారు. కాబట్టి ప్రతి విషయంలో, ప్రతి మాట విషయంలో, ప్రతి క్రియ విషయంలో మనల్ని మనం తగ్గించుకోగలిగితే నిశ్చయముగా హెచ్చింపబడతాం. ఆయన దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి దీనత్వమును ధరించుకొని దేవుని పిల్లలుగా, నిత్యరాజ్య వారసులుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.